జిల్లాలో ఉన్నటువంటి కంటెంట్ క్రియేటర్స్ కానివ్వండి, యూట్యూబర్స్ కానివ్వండి, తన వినూత్నమైనటువంటి ఆలోచనలతో స్వయం ఉపాధి కల్పన దిశగా చాలామంది తనకు తాను మెరుగుపరుచుకుంటూ ఉపాధి పొందుతూ మరికొంతమందికి ఉపాధి కల్పిస్తూ ఒక మార్గాన్ని ఏర్పరచుకొని ఒక స్టైల్గా ముందుకు వెళ్తున్నటువంటి యూట్యూబర్స్ అనంతపురం జిల్లాలో చాలామంది ఉన్నారని చెప్పడంలో గర్విస్తున్నాను. ఎందుకంటే ప్రతి కంటెంట్ క్రియేటర్ కూడా ఒక నడిచే ఉద్యోగిలాగా పొద్దున ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎక్కడ విశ్రమించక శ్రమిస్తూ ముందుకు సాగుతున్నారు. అలాంటి కంటెంట్ క్రియేటర్స్ని ఒక చోటుకి చేర్చి వారందరికీ ఒక గొడుగులాగా నీడనిచ్చి ముందుకు తీసుకెళ్లాలన్న ఏకైక లక్ష్యంతోనే ఇస్మా సంస్థ ఆవిర్భవించడం జరిగింది. మరి దాని విధి విధానాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన ప్రముఖులు చక్కగా మీకు వివరిస్తారు. డిజిటల్ క్రియేటర్లకు, యూట్యూబర్లకు మరియు ఇన్ఫ్లుయెన్సర్స్కు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అనంతపురం వేదికగా మీ అందరికీ స్వాగతం. నా పేరు కంచెం ప్రభాకర్ రెడ్డి. నేను 1992 నుంచి జర్నలిజం వృత్తిలో ఉన్నాను. ఎన్నో మార్పులు చూశాను. ఒకప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్ళడానికి ఎంతో సమయం పట్టేది. కానీ ఈరోజు మీ చేతిలో ఉన్న ఒక స్మార్ట్ ఫోన్ మీ టాలెంట్ మీ ప్రపంచాన్ని శాసిస్తోంది. మీరంతా అద్భుతమైన కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. కానీ మనకంటే ఒక గుర్తింపు, ఒక రక్షణ, ఒక వేదిక ఉందా అనే ఆలోచన నుంచే ఇస్మా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సోషల్ మీడియా అసోసియేషన్ పుట్టింది. సినిమా వాళ్లకు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలాగో మనకు ఇక నుంచి సోషల్ మీడియా క్రియేటర్లందరికీ ఇస్మా అలా అండగా ఉంటుంది. ఈ వేదిక ముఖ్య ఉద్దేశాలు 3. సరైన గుర్తింపు, ప్రొటెక్షన్, మీ టాలెంట్కు ఒక గౌరవప్రదమైన వేదికనివ్వడం, నైపుణ్యం, స్కిల్స్, కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాదు, టెక్నాలజీని వాడుకొని స్మార్ట్ వర్క్ ఎలా నేర్పించాలా మీకు తెలియపరచడం, ఆర్థిక ఎదుగుదల, ఫైనాన్షియల్ గ్రోత్, క్రియేటర్లు కేవలం యూస్ కోసమే కాకుండా ఆర్థికంగా స్థిరపడి ఆనందంగా జీవించేలా మార్గదర్శనం చేయడం కోసమే ఇస్మాను మనం ఈరోజు ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. మీరందరూ ఈ ఇస్మా వలన మీకు జరగబోయే ప్రయోజనాలు, తర్వాత సెక్యూరిటీ అన్ని ఢిల్లీ నుంచి వచ్చిన వెంకటేష్ సోమయాజులు గారు మీకు మరింత వివరంగా వివరిస్తారు. గుడ్ మార్నింగ్ అండి. ఇంకొకసారి నా పేరు వెంకటేష్ సోమయాజీ. నేను ఢిల్లీలో కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీలో 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ గత 5 సంవత్సరాలుగా రూరల్ కమ్యూనికేషన్ అని ఒక కొత్త ఒక ప్రయోగాన్ని స్టార్ట్ చేసి ఇండియాలో దాదాపు 8-9 స్టేట్స్లో మేము చాలా పనిచేస్తున్నాము. అక్కడ అన్నిటికన్నా పవర్ఫుల్ మీడియం గ్రోత్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఈ మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్, మైక్రో సోషల్ మీడియా హీరోస్, ఛాంపియన్స్ అన్న వర్డ్ నేను చెప్పింది కాదు. ఈవెన్ అట్ ది లెవెల్ ఆఫ్ మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా హీస్ బీన్ హ్యావింగ్ రెగ్యులర్ సెషన్స్. దాంట్లో గుర్తింపు ఇవ్వటం, వాళ్ళని రికగ్నైజ్ చేయటం, వాళ్ళకి ప్రోత్సాహం చేయటం చేస్తున్నారు. ఈ ఇస్మా అన్న ఐడియాకి వెన్ ప్రభాకర్ గారు నాతో వచ్చి ఐడియా డిస్కస్ చేసినప్పుడు ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ మ్యారేజ్ బిట్వీన్ వన్ కమ్యూనికేషన్ పర్సన్ అండ్ ఈ ఇస్మా అనేది ఒక అసోసియేషన్, ఇన్ఫార్మల్ నెట్వర్క్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఎస్పెషలీ ఇస్మా ఆబ్జెక్టివ్ ఏంటంటే రూరల్ ఏరియాస్లో, స్మాలర్ టౌన్స్లో ఉన్న మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్కి నేషనల్ లెవెల్లో లేకపోతే ఇన్ సోషల్ లెవెల్లో, ఆన్ గ్లోబల్ లెవెల్లో కూడా డిపెండింగ్ ఆన్ ద టాలెంట్ టు గ్రో, can we all work towards our common belief and what we can do అన్నది సింగిల్ ఓన్లీ రోల్ ఆఫ్ ఇస్మా. ఇస్మా is not a commercial, marketing or brand building organization. ఇస్మాలో మెంబర్స్గా ఉన్న వాళ్ళు, యాడ్ చేసుకునే వాళ్ళు వాలంటరీ కామన్ కాజ్ వాళ్ళు. ఓకే, ఇప్పుడు మనం అందరం కలిసి ఒక లోగో ఇస్మా కింద మనం పనిచేస్తున్నామంటే మనకి ఒక కోర్ పర్పస్ ఉండాలి. ఓకే,
ఆ కోర్ పర్పస్ ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ గ్రోత్ ఫర్ ఈచ్ ఇండివిజువల్ మెంబర్. ఇప్పుడు మీరు ఇండివిజువల్గా వెళ్ళి మీరు మిమ్మల్ని మార్కెట్ చేసుకున్నా చేసుకోలేకపోయినా మీ గురించి మీ సొంత డెవలప్మెంట్కి మీరు ఎట్లా ప్లాన్ చేసుకోవాలన్నా, మీ ఎగ్జిస్టింగ్ క్రియేటివిటీని ఇంకా ఎట్లా రాణించుకోవాలన్నా చాలా రకాలుగా మీకంటే మనందరికీ కావాల్సిన సహాయత ఏదైతే ఉందో అది ఇస్మా ద్వారా మేము ఒక 6-7 ఐటమ్స్ లిస్ట్ చేసుకున్నాము. ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే ప్రభావమైన వ్యక్తి. ఏమి ప్రభావమైన వ్యక్తి ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు? మనం చేసే ఒక యాక్టివిటీ ప్రజల్ని చైతన్యతం చేయాలి. దాన్ని ఐడియా రావడం అనేది కూడా మేబీ ద నేచర్ గ్రేస్. ఇంకోటి చాలా మంది చెప్పారు, ఈ ఫోరం కూడా ఏం చేయాలంటే ఇస్మా అన్నప్పుడు, సార్ మీరు కొన్ని సజెషన్స్ ఇస్తున్నాను. మనం ఏదైనా ఒక సొసైటీ ఏర్పాటు చేసినప్పుడు ట్రస్ట్ ఆఫ్ సొసైటీ ఫస్ట్ విజన్ ఉంటుంది, దానికి ఒక మిషన్ ఉంటుంది, ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. దానికి అదే విధంగా దాన్ని చేసిన తర్వాత మనం దాన్ని ముందుకు తీసుకెళ్తామండి. ఇట్లాంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇస్మా యొక్క దీంట్లో వచ్చేది నేను చెప్పేది, మనం ఏ పని చేసినా కూడా సార్ చెప్పింది వ్యక్తుల్ని మనము ప్రభావితం చేయాలి మంచి మార్గానికి మన లైఫ్ని. అది చాలా మనం ఫస్ట్ ఒక స్టార్ట్ చేసినప్పుడు అది మనకే కాకుండా మన కుటుంబానికే కాకుండా సమాజంలో దృష్టిలో ఇది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఇది పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సా. మనకి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనిపించినప్పుడు దాన్ని మనం అక్కడే స్టాప్ చేయాలి. ఎందుకంటే ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక చిన్న మాట ఒక కమ్యూనికేషన్లో వాళ్ళు చాలా బ్యాలెన్స్గా ఉండాలండి. కాబట్టి అది ఫస్ట్ సార్ చెప్పిన పాయింట్. ఎప్పుడు కూడా మన ఎండ్ ప్రోడక్ట్ అనేది సమాజాన్ని నిర్మించేటట్లు ఉండాలి. అది మన అందరం గుర్తుపెట్టుకోవాలి ఇన్ఫ్లుయెన్సర్స్. నేను ఇంకా మెంబర్ కాలేదండి, సార్ పర్మిట్ చేస్తే నేను కూడా మెంబర్ అవుతాను దీంట్లో. ఫస్ట్ మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ఇస్మా అంటే ఏంటి అని డిస్కస్ చేస్తున్నప్పుడు నా మైండ్లో ఒకటే వచ్చింది. ట్యుటోరియల్స్ తెలుసు కదా మనందరికీ, స్కూల్స్ కాలేజెస్ తెలుసు, మరి సేమ్ స్కూల్ కాలేజెస్ కూడా సేమే కదా, అదే నేర్పుతారు, బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ హిందీ తెలుగు. మరి ట్యుటోరియల్లో జాయిన్ అవ్వకుండా స్కూల్స్కి ఎందుకు వెళ్తారు, కాలేజెస్కి ఎందుకు వెళ్తారు? బికాస్ దెర్ ఈస్ ఎ ఫార్మల్ స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషన్. That ISMA is that school, that college, a formal structured platform that will give you a foundation for you to thrive. క్లాస్లో ఫస్ట్ రావడం ఎవడైతే వస్తాడో వాడు ట్యుటోరియల్ చదివినా వస్తాడు. బట్ వీ నీడ్ ఏ స్కూల్, ఏ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్, స్పోర్ట్స్, creativity, extracurricular activities, all these are there in schools. Same thing, ISMA will try to explore what possibilities we can do within the framework. ida chupistane Hyderabad nunchi vachina, so Anantapur ante edo chuddam. Are you ready? Yeah. Okay, one. Okay, I am here at ISMA launch in Anantapuramu and here is the energy, guys. ఇస్తే దాన్ని ప్రమోట్ చేయాలంటే ఇందాక మేడం గారు చెప్పారు, ప్రమోట్ చేయాలంటే నిజంగా ఇప్పుడు పబ్లిక్ రీచ్ అవ్వాలంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత యూజ్ అనేది. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకుంటే ఒక ప్రభుత్వం పడిపోతుంది, ఒక ప్రభుత్వం నిలబడుతుంది. ప్రజలకు ఏమి చేరువ కావాలన్నా కూడా మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, షార్ట్స్ ఇవే వెళ్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరు యూట్యూబ్ ఛానల్ వీళ్ళు చెప్తుంటే మాకు ఇంతమంది ఫాలోవర్స్ అని చెప్తున్నారు. నేను గత 5 ఏళ్లుగా GMS గ్యాలరీ ఫిల్మ్స్ పెట్టి షార్ట్ మూవీస్ ఇన్ని చేస్తున్నా కూడా నాకు 50,000 సబ్స్క్రైబర్స్ రాలే. కానీ ఇంత తక్కువ వ్యవధిలోనే మీ షార్ట్స్ మీరు చేస్తున్న ఇంతమంది ఫాలోవర్స్ అవుతున్నారు. నిజంగా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మీరు ఏదైనా మంచి చేస్తే నిజంగా మీ మంచిని తీసుకొని ఫాలో అవుతుంటారు. కాబట్టి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ మీ ఛానల్ ద్వారా సాధ్యమైనంత వరకు మంచి కంటెంట్ అందించండి. ఎందుకంటే మీకుండే ఫాలోవర్స్ 100K 200K అంటుంటే నిజంగా అంతమంది ఫాలో అవుతుంటారు. మనం చెప్పే మంచి సమాజానికి ఉపయోగపడాలి, మనం ఏం చేసినా సమాజానికి ఉపయోగపడే విధంగా చేయండి అని చెప్పి నేను చెప్తున్నాను.
ఇక్కడ సుమన్ టీవీ ద్వారా నిజంగా సుమన్ టీవీ అంటే ఎంత పేరుందంటే ఛానల్లో ఒక ఇంటర్వ్యూ వచ్చిన ఒక ఏదైనా దాని న్యూస్ వచ్చినా కూడా తప్పకుండా చాలామంది ఫాలో అవుతుంటారు, మంచి మంచి కంటెంట్స్ అందిస్తుంటారు. मैं आप लोगों को कुछ काम की बातें बताना चाह रहा हूँ जो अभी तक बताई नहीं गई है, ठीक है। इस्मा की पावर जो है अभी तक किसी ने बताया। किसी ने क्वेश्चन पूछा था इंश्योरेंस का, क्या आप इंश्योरेंस कराओगे? सही कहा वेंकी सर ने, हम मार्केटिंग कंपनी नहीं है और ना ये बनना चाहते हैं। आपने DUJ का नाम सुना है? IUJ, इंडियन यूनियन ऑफ जर्नलिस्ट, टॉक जर्नलिज्म। ये वो संस्थाएं हैं जो इतनी बड़ी बन गई हैं, ये इतनी बड़ी ऑर्गेनाइजेशन बन गई है कि इन्होंने स्टेट गवर्नमेंट से और सेंट्रल गवर्नमेंट से अपना हेल्थ इंश्योरेंस लिया है। इतनी बड़ा संस्था आपको बनना पड़ेगा, इस्मा को इतना बड़ा बनना पड़ेगा कि गवर्नमेंट आपको सीरियसली ले, पॉलिटिशियंस आपको सीरियसली ले एज अ ऑर्गेनाइजेशन। आप इंडिविजुअल इन्फ्लुएंसर्स हैं, आपको लोग सीरियसली ले रहे हैं नहीं ले रहे हैं वो अलग बात है, लेकिन गवर्नमेंट को, ऑर्गेनाइजेशंस को, पॉलिटिशियंस को, पॉलिटिकल पार्टीज को, ब्यूरोक्रेट्स को, पुलिस को, सबको आपको एज एन ऑर्गेनाइजेशन सीरियसली लेना पड़ेगा। जब वो सीरियसली लेंगे यू विल गेट द बेनिफिट। मैं एक और ऑर्गेनाइजेशन का हिस्सा हूं जिसका नाम है टॉक जर्नलिज्म। तो मेरा यहाँ काम है नेशनल, मैं आपका कोऑर्डिनेटर हूं। आप मुझे अलग अलग जगहों पे मिलेंगे, दिल्ली में, बॉम्बे में, हम अगर हमारा साथ रहेगा। टॉक जर्नलिज्म एक ऑर्गेनाइजेशन है जो छोटे छोटे गांव के, छोटे छोटे विलेजेस से, छोटे छोटे शहरों से पत्रकारों को इकट्ठा करती है और वो एक जगह हम एकत्रित होते हैं, एक जगह हम मिलते हैं, एक जगह वो डिस्कस करते हैं। आपको जानकर हैरानी होगी, लास्ट टाइम US का, अमेरिकन जब वो हुआ था, चुनाव हुआ था, उन्होंने छोटे छोटे शहरों से 24 छोटे छोटे शहरों से इन्फ्लुएंसर्स लेके अमेरिका घुमाया, पूरा अमेरिका को उन्होंने कवर किया था। तो दैट इज योर पावर, ये आपकी शक्ति है, ये आपकी पावर है। द ओनली थिंग इज दैट यू शुड नो कि ये पावर तभी होती है जब तक हम एक साथ होते हैं। सो इस्मा को हम उस लेवल तक पहुंचाएं। वी शुड टेक इस्मा टू द लेवल जहां पर हमको सीरियसली लिया जाए, जहां पर आपको मैं और बताऊं तो कितने ही एम्बेसीज हैं, कितने ही टूरिज्म बोर्ड हैं जो आज की डेट में ऐसे सोशल मीडिया इन्फ्लुएंसर्स को ढूंढ रही है जो छोटे शहरों में हों, क्योंकि टीयर 1 टाउन, बॉम्बे, बेंगलोर, सब जगह इन्फ्लुएंसर्स सामने एक्सपोज हो चुके हैं, बट दे आर लुकिंग फॉर द टीयर 2, टीयर 3 टाउन इन्फ्लुएंसर्स। అందరికీ గుడ్ మార్నింగ్. వేదిక పైన ఉన్న పెద్దలకందరికీ నమస్కారాలు. సో 2015 ముందుకు లేని సోషల్ మీడియా, 2015 ముందు ఇంత లేదు సోషల్ మీడియాకి. నౌ సోషల్ మీడియా పవర్ ఈజ్ ఎక్స్ట్రీమ్స్. ఒక ఇష్యూ ఏదైనా జరిగితే 100 ఛానల్స్ ఆ టాపిక్ గురించి మాట్లాడుతూనే ఉంటాయి కంటిన్యూగా. ఆ రకంగా చాలా చిన్న ఇష్యూస్ కూడా మొత్తం నేషన్ వైడ్, ప్రపంచం అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అట్లాంటిది మనలాంటి ఇన్ఫ్లుయెన్స్ అందరికీ ఒక అసోసియేషన్ ఉంటూ, అసోసియేషన్లో మనకంటూ ఒక బాడీ ఉంటూ, దానికి ఒక లీగల్ సపోర్ట్ ఉంటూ, మనకంటూ ఒక కార్పొరేట్ సిస్టమ్తో టైఅప్ అవుతూ, దాన్ని అందరూ ఒకరు మేనేజ్ చేస్తూ, మనందరికీ కూడా ఒక సపోర్ట్ ఇస్తూ, దాన్నంతా కూడా ఒక స్ట్రాంగ్ బాడీ లాగా తీసుకొస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో చూడండి. యాక్చువల్గా సార్ బెనిఫిట్స్ లేవు అంటున్నాడు, కానీ డే 1 డిస్కస్ చేసినప్పుడు నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, స్లోగా దీని నుంచి బెనిఫిట్స్ చాలా వస్తాయి. ఎట్లాగంటే ఒక అసోసియేషన్ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊర్లో ఒక డాక్టర్స్ గ్రూప్ ఉందన్నమాట. ఆ డాక్టర్స్ గ్రూప్ అంతకుముందు చాలా తక్కువ డబ్బులకి చేయించుకునే వాళ్ళం మేము. అంటే వచ్చి వాళ్ళ పని చేసిపోతే చాలా తక్కువ డబ్బులు ఉండేది. వాళ్ళు మెల్లగా ఒక గ్రూప్ పెట్టుకున్నారు. ఆ గ్రూప్లో మెల్లగా మెంబర్స్ పెరుగుతూ వచ్చారు. సో కొంతమంది మెంబర్స్ కాలేదు, కొంతమంది మెంబర్స్ అయ్యారు. సో మెంబర్స్ కాని వాళ్ళను వాళ్ళు పెద్దగా ఫోర్స్ చేయలేదు, కానీ మెంబర్స్గా ఉన్న వాళ్ళందరూ కలిపి ఒక సిండికేట్ లాగా, మా అమౌంట్ ఇది, మా డబ్బులు ఇవి, ఒక పుష్ప సిండికేటర్ ఫామ్ చేసినట్టే, పుష్పాల సిండికేట్ అంటే యాడ్ లేన్స్ వరకు అంతమంది ఇక్కడ ఉండదు అనంతపురంలో. ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ చూడు ఎట్లుండారో, ఒక్కొక్క రియాక్షన్ చూడు ఎట్లుందో, మనం డిసైడ్ చేయాలన్నా, వాళ్ళేది డిసైడ్ చేయదు. అట్లా కదా, అట్లా మనం కూడా మన దగ్గర టాలెంట్ పెట్టుకొని, ఆ టాలెంట్ ఒక అసోసియేషన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఎంత పడితే అంతకు జనాలు వాడేసుకుంటూ ఉంటారు.
ఆమె 2000కే చేస్తుంది అంటే నేను 10,000 చేస్తాను అనాల్సి వస్తుంది. అదే ఒక సిండికేట్ ఉంటే, ఒక పర్టికులర్ నార్మ్ ఉంటే మనం గ్రూప్లో ఒకటి డిస్కస్ చేసుకుంటే, అన్న ఇట్లా యాడ్ వచ్చింది అంటే ఇంత చేస్తానని చెప్పు, అంతకుపైన ఇంత బిజినెస్ అయితే అంత. మినిమం వేజెస్ అయితే పెరుగుతాయి, మినిమం అయితే పెరుగుతుంది దీనివల్ల. దీంట్లో ఈగోస్ పోకూడదు. సో నాకు ఇట్లా నీకు ఇట్లా అని చెప్పి మరీ సెల్ఫిష్గా బిహేవ్ చేస్తే అందరం పడిపోతాం. అట్లా కాకుండా అందరూ ఒకటిగా ఉంటూ అందరం పెద్ద గ్రూప్లో ఒక యాడ్ వస్తుంది, ఒక యాడ్ ఏదైనా కానీ వస్తుంది అంటే కార్పొరేట్ లెవెల్లో వాళ్ళ లెవెల్ నుంచి వచ్చేది వేరే, వాళ్ళ లెవెల్ నుంచి వచ్చే సపోర్ట్ వేరే. నాకు ఆయన చెప్పిన కంచం ప్రభాకర్ రెడ్డి సార్ కూర్చొని ఒక 15 నిమిషాలు మాట్లాడితే నాకు అర్థమైంది వేరే. ఒక 5 yearsలో ఇదే అసోసియేషన్ ఇంతకంటే పవర్ఫుల్గా తయారవుతుంది, ఇంతకంటే చాలా పవర్ఫుల్గా తయారవుతుంది. ఆ పవర్ఫుల్గా తయారైనప్పుడు మెంబర్స్గా కావడానికి మనం తలకలాడాల్సి వస్తుంది. అట్లుంది ఆయన విజన్, అట్లుంది. సో ఇది నేషనల్ బాడీ, స్టేట్ బాడీ, డిస్ట్రిక్ట్ బాడీ కాదు, నేషనల్ బాడీ. నేషనల్ బాడీ నుంచి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, తర్వాత స్టేట్ బాడీ. అట్లా మన ఇన్ఫ్లుయెన్స్ అందరికీ చాలా పెద్ద పవర్ ఉంది. దట్ ఈజ్ వాట్ ఇన్ఫ్లుయెన్సింగ్. ఒక యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఒక ఇన్స్టా ద్వారా కావచ్చు. జస్ట్ నవ్వించడం ఒకటే కాదు, మనం ఏ న్యూస్ అయినా కూడా విపరీతంగా స్ప్రెడ్ చేయగలం, దానికి ఒక పవర్ ఇవ్వగలం. అదొక మార్కెటింగ్ స్కిల్ అయినా కావచ్చు, ఒక అడ్వర్టైజ్మెంటే కావచ్చు. ఒక 100 మంది కలిపి ఒకేసారి దాన్ని అడ్వర్టైజ్ చేశారనుకోండి, టక్కని సోషల్ మీడియాలో ఆ రోజు న్యూస్ అంతా అదవుతుంది. ఇప్పుడున్న ట్రెండ్ అంతా అలాగే ఉంది. సో అలా ఒక బలమైన సంస్థలాగా తయారు కావాలని చెప్పి మన వాళ్ళందరూ కూడా, పెద్దలందరూ కూడా కోరుకుంటున్నారు. సో మనందరి సపోర్ట్ కూడా అందులో ఉంటే డెఫినెట్గా మనం అనంతపూర్ లెవెల్లో దీన్ని ఇంకా స్ట్రాంగ్గా తయారు చేస్తాము. స్టేట్ లెవెల్లో వాళ్ళు ఇంకా గట్టిగా తయారు చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఒక లీగల్ అడ్వైస్తోనూ, ఒక స్ట్రాంగ్ అసోసియేషన్తోనూ మనందరం ఒక్కటిగా ఉంటే ప్రతి ఒక్కరికి పెద్ద బెనిఫిట్ అసోసియేషన్ వల్ల జరుగుతుంది. ఒక అసోసియేషన్ వల్ల చాలా పెద్ద బెనిఫిట్ జరుగుతుంది. కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు బలం. అందరం కలిసి ఉందాం, అందరము ఒకటిగా నిలబడదాం. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కూడా మంచి ఇన్కమ్ మార్గాన్ని జనరేట్ చేద్దాం.